అందరికీ నమస్కారం. నా పేరు నగేష్ మూర్తి, సోషల్ జర్నలిస్ట్. హైదరాబాద్ భాగ్యనగరం, అద్భుతమైన అందమైన నగరం. ప్రపంచ ప్రఖ్యాతిగాంచినటువంటి ఈ నగరంలో అడుగు పెడితే ఏం చూడాలి? ఒకప్పుడు చార్మినార్, సాలార్జంగ్ మ్యూజియం, హుస్సేన్ సాగర్ బుద్ధ విగ్రహం ఇవి మాత్రమే వినిపించాయి. ఇప్పుడు ఈ భాగ్యనగరం శకంలోకి సరికొత్త అందాలు వచ్చాయి. అదే 125 అడుగుల అంబేద్కర్ విగ్రహంతో పాటు అద్భుతమైనటువంటి శ్వేతసౌధం, భాగ్యనగరం శ్వేతసౌధం, తెలంగాణ సెక్రటేరియట్. అద్భుతమైనటువంటి శిలా నైపుణ్యంతో, అద్భుతమైనటువంటి కళాఖండాలతో ఈ సెక్రటేరియట్ మనకు దర్శనమిస్తుంది. ఒక పక్క బుద్ధ విగ్రహం, ఆ పక్కనే అంబేద్కర్ విగ్రహం, ఆ పక్కనే ఈ శ్వేతసౌధం కనపడుతుంది. 6 అంతస్తుల భవనంలో 635 గదులు, 27 లిఫ్ట్లు, అదేవిధంగా 10 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో ఉన్నటువంటి ఈ శ్వేతసౌధం కంటి చూపుకే కాదు, మనసుకు కూడా హత్తుకునే విధంగా కేసీఆర్ తనదైన ముద్ర వేశాడు. తెలంగాణ చరిత్రలో తెలంగాణ ఉన్నంతకాలం కేసీఆర్ ఈ శ్వేతసౌధం రూపంలో బతికే ఉంటారనుకోవడానికి ఇది ఒక ప్రత్యక్ష నిదర్శనం. ఇది అద్భుతమైనటువంటి భవనమే కాదు, ఒక సందర్శన ప్రాంతంగా ఈ సెక్రటేరియట్ మారిపోతుంది. ఇప్పటికే ఈ 6 అంతస్తుల్లో ఉన్నటువంటి అన్ని భవంతుల్లోకి ఆయా డిపార్ట్మెంట్లను కేటాయించారు కేసీఆర్. మొత్తం 28 డిపార్ట్మెంట్లకు ప్లేస్మెంట్ ఇచ్చారు. అందులో భాగంగా ఈ సెక్రటేరియట్ అందాలను మీడియాకు విడుదల చేసి వహవా అనిపించుకున్నారు. కేసీఆర్ తనదైన ముద్ర వేసేందుకే ఈ భవనాన్ని నిర్మించలేదు. 4 కోట్ల తెలంగాణ ప్రజలకు స్వచ్ఛమైనటువంటి సేవలు అందించడానికే ఈ భవన నిర్మాణం సాగిందని కేసీఆర్ ప్రకటించారు. ఆయన చెప్పిన మాటల్లోనే కాదు, చేసిన నిర్మాణ తీరులో కూడా అందంగా, అద్భుతంగా కనిపిస్తుంది. ఒక అంబేద్కర్ విగ్రహం నిర్మించాడనే కాదు, శ్వేతసౌధం లాంటి, అంటే అమెరికా శ్వేతసౌధాన్ని తలదన్నే రీతిలో తెలంగాణ సెక్రటేరియట్ నిర్మించారంటే నిజంగా కేసీఆర్ ఏం చేసినా ఒక స్పెషలే. ఇంత అద్భుతంగా తెలంగాణ శ్వేతసౌధం ఉంటే అమరావతిలో రాజధాని భవనాలు ఎలా ఉన్నాయి? ఒక పక్క వాడిపోతున్నాయి, మరో పక్క రంగులు పోతూ ఉన్నాయి, ఇంకో పక్క రహదారులు సైతం ఛిద్రమైపోతున్నాయి. వైజాగ్కి పోదామని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు ప్రకటించినప్పటికీ అక్కడ ఏ భవంతిలో ఎవరు ఉండాలి, ఎక్కడ భవనాలు ఉన్నాయి, ఏ డిపార్ట్మెంట్ ఎక్కడ ఉంటుందో తెలియని పరిస్థితుల్లో ఆంధ్రప్రదేశ్ కొట్టిమెట్టాడుతుంది. రాష్ట్ర విభజన తర్వాత తెలంగాణ ప్రభుత్వం తనదైన శైలిలో దూసుకుపోతుంటే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తనదైన శైలిలో నీరుగారిపోతుంది. ఏం చేయాలి? ఎలా చెప్పుకోవాలి? తెలంగాణ ప్రజలు గొప్పగా ఉన్నారని చెప్పుకోవాలా? ఆంధ్రప్రదేశ్ ప్రజలు రాజధాని లేకుండా నిర్వీర్యమైపోతున్నారని బాధపడాలా? ఒక్కసారి ఆలోచించండి. Please subscribe our channel.